కాక్రోచ్ పార్టీ తరపున ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది యువత చేస్తున్న ఉద్యమం ఇప్పుడు ఒక రకంగా అది ఒక పోరాటం అనొచ్చు, నిరసన అనొచ్చు, ఏదైనా కానివ్వండి. ఢిల్లీ స్థాయికి వెళ్ళిపోయింది. పార్లమెంట్ను ముట్టడించడం నిన్న చాలా గందరగోళమే జరిగింది. అంత జరిగింది కాబట్టి వాళ్ళు చేసిన ఉద్యమం సక్సెస్ అయిపోయినట్టేనా? ప్రధానంగా వాళ్ళు నీట్‌కి సంబంధించి నీట్ పేపర్ లీక్‌కి సంబంధించి, ప్రశ్నాపత్రం లీక్‌కి సంబంధించి మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగించాలి అనేది, లేదంటే ఆయనే రాజీనామా చేయాలి అనేది ఒకటి. ఓకే, రేపు ఎలాగా ఆయన్ని తీసేస్తారో ఉంచుతారో అనేది ఒకటి. తీసేస్తే మా వాళ్ళే చేసామని చెప్పుకుంటారేమో, గతంలో కూడా ఇది ప్రస్తావించారు. దాంతో పాటు వీళ్ళ కొన్ని డిమాండ్లు కూడా ఇప్పుడు కేంద్రం ముందు ఉంచారు. నిన్న నడ్డాతో భేటీ అయ్యి ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు 3 డిమాండ్లు ఉంచారు. ఎవరైతే దీని ద్వారా ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, అలాగే ఆ మంత్రి గారిని రాజీనామా చేయించాలి, అలాగే వాంగ్చుక్ ఇప్పుడు ఆయన లోపలుండి కూడా దీక్ష కంటిన్యూ చేస్తున్నాడట, ఆయన్ని విడుదల చేయాలి అనేది. ఈ 3 డిమాండ్లు ఒక రకంగా ప్రభుత్వం స్పందిస్తుందా, కదులుతుంది అనేది ఒకటి. ఈ స్థాయిలో వేలాది మందిని ఢిల్లీ తీసుకొచ్చి అక్కడ ఉద్యమం చేయించి సక్సెస్ అయ్యిందని అనుకోవాలా? బొద్దింకలు చేసిన హడావుడి కేంద్రాన్ని కదిలించాయా ప్రభుత్వాన్ని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఫస్ట్, నిజంగా ఒక చిన్న పార్టీ లాగా లేదో సోషల్ మీడియాలో ప్రారంభమయ్యి ఇప్పుడు నడ్డాతో వెళ్ళి కూర్చుని భేటీ అయ్యే స్థాయికి వెళ్ళారు అంటే అక్కడ కొంతవరకు సక్సెస్ ఏమన్నా చూడొచ్చా, లేదంటే ఎంతవరకు పరిగణలో తీసుకుంటే వీళ్ళ డిమాండ్లు కేంద్రం? ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది మొత్తం ప్యూర్లీ అనార్గనైజ్డ్ కాదు, ఒకళ్ళకొక్కళ్ళకి సంబంధం లేని ఒక కుట్ర సిద్ధాంతం కనబడుతుంది. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 25 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర జనం లేరు. మొదట్లో 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఇట్లాంటిది నడిచింది. చివరికి భోజనాలు అది పెడితే భోజనాల టైంకి వచ్చిపోయారు. పొద్దున పొట్టు టిఫిన్లో, రాత్రి పొట్లో. ఆ వచ్చిన వాళ్ళు కూడా జేఎన్యూ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు అంతే. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ 2 కోట్ల మంది వచ్చేసారు మాకు సభ్యత్వము అని చెప్పిన వాళ్ళు కనిపించలేదు. కనీసం 1000 మంది కూడా రారు. రోజుకి 300 నుంచి 500, తర్వాత 1000, అది కూడా తిండి టైం. నిన్న ఉద్యమం టైంలో 1000 మంది రాలేదు. నేను అనేది అదే. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నిన్న వచ్చినటువంటిది అసలు వీళ్ళు లీడ్ది కాదు, వీళ్ళది కాదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కాదు. అది వీళ్ళ పిలుపుని అడ్డం పెట్టి ఆడిన జూదం ఇది. అంటే బీజేపీ వ్యతిరేకులు యాడ్ అయ్యారు. నిన్న వచ్చిన వాళ్ళల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఏ, సమాజ్వాదీ పార్టీ విద్యార్థి విభాగం, వీళ్ళు వచ్చింది నిన్న. నిన్న వాస్తవంగా ఇక్కడ వీళ్ళ ఫెయిల్యూర్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ లీడ్ చేయలేకపోయారు. నిన్న లీడర్షిప్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే బీజేపీకి మద్దతు ఇచ్చింది, వీళ్ళంతా మద్దతు వచ్చింది పిలిచారు. అవును, పిలిచినోడు లేడు అక్కడ. అప్పుడు ఇంకా వాళ్ళు లీడ్ చేసేది ఏంది? ఇంకోటి, ఓ సిస్టమ్ ఎక్కడ ఉంది? నేను ఎన్నో ఉద్యమాలు చూసా, పెద్ద పెద్ద ఉద్యమాలు చూసా. ఉద్యమం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజంగా జరగాలంటే వీళ్ళదైతే వీళ్ళు ఓ 100 మంది ఇన్ఛార్జీలు ఉండాలి. ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు, ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు. ఎక్కడ దాకా రావాలి వాళ్ళు? అప్పుడు పోలీసులు దాడి చేస్తుంటే ఎక్కడ కూర్చుండిపోవాలి. వీళ్ళు ఏమన్నారు? అపొలిటికల్ అన్నారు. ప్లస్ ఎలాంటి హింసకు తావేవం, శాంతియుత నిరసన అన్నారు. శాంతియుత నిరసన అన్నప్పుడు ఒక బ్యారికేడ్ దగ్గరికి వచ్చాక ఆగిపోవాలి, అక్కడ కూర్చుండిపోవాలి, కొట్టుకోకూడదు, ఏం జరగకూడదు. అసలు అభిజిత్ తుప్కే లేడు అక్కడ. అవును, అభిజిత్ తుప్కే నిరాహార దీక్ష ఎప్పుడు విరమించమన్నాడు? ఇంతకీ ఇంత గొడవ జరిగితే నిరాహార దీక్ష ఇంకొంచెం కంటిన్యూ చేయాలి. విరమించేయడం ఏంది? అది నెంబర్ 1. వాడితో పాటు ఉన్నాక మిగతా 3 కూడా, సౌరవ్ గాని వీళ్ళు గాని వాళ్ళు అసలు ఎక్కడ కనిపించట్లా ఉద్యమంలో. ప్రకాష్ రాజ్ కనిపించాడు, షబనాజ్మీ కనిపించింది, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన అక్షయ్ కనిపించింది, వీళ్ళందరూ కనిపించారు. నిన్నేమైపోయిందంటే రమ్మన ఉన్నోళ్ళు లేరు, లీడ్ తీసుకోవాలి. అభిజిత్ దుప్కేనేమో దీక్ష విరమించి అర్జెంట్ గా జంప్, ఇటు వీళ్ళేమో ఈ సౌరవ్ గారు వీళ్ళేమో వీళ్ళు ఏం చేశారు? రాణా వీళ్ళందరూ అర్జెంట్ గా పోయి నడ్డా దగ్గరికి వెళ్ళిపోయి ఓ ఎంత పత్రం ఇచ్చి కూర్చున్నారు. నడ్డా పిలవలా, వీళ్ళు ఎంత పత్రం ఇస్తామన్నారు. అంటే వీళ్ళకి భయం, ఈ లీడర్లందరికీ భయం ఉంది. జస్ట్ ఏదో అనుకున్నారు వీళ్ళు. అంటే కూర్చోబెట్టి, ఇప్పుడు నేపాల్ అట్లాంటిది ఏమైంది? ఏ గొడవ లేదు, ప్రశాంతంగా కూర్చుని తిన్నారు, ఆ తర్వాత లోపలికి వెళ్ళారు. అట్లాగే ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ. అంతేగాని
ఇది నేపాల్ కాదు అనుకోలేదు, నాకు తెలియలా. నేపాల్, శ్రీలంక ఈ సైన్యం చిన్నది. సైన్యాన్ని అమెరికా వాడు ఫోన్ చేసి మాట్లాడితే అయిపోద్ది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో సైనికాధికారికి ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది. సైన్యం చేతిలో ఉంటది, పాలకుల్ని పక్కన పెట్టేయగలరు. అది చిన్న దేశాలే. చిన్న దేశంలో ఉన్న పార్లమెంట్ అవన్నిటి కొట్టేయడం వేరు. ఇది ఎంత పెద్ద దేశం ఇది. ప్లస్ దీని సైన్యం అట్లా ఎవడి మాటలకు వినే సైన్యం కాదు ఇక్కడ. రెండోది అక్కడ కేంద్ర బలగాలు వేరు, పోలీసు వేరు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వేరు, సైన్యం వేరు. సైన్యంతో దాడులు చేయొచ్చు. అట్లా అక్కడ సైన్యంతో దాడి చేయించారు కాబట్టి సైన్యాన్ని కంట్రోల్ చేసి ఆపారు. ఇక్కడ అది కాదన్న సంగతి వీళ్ళకి తెలియదు. అక్కడి నేను అనేది అదే, మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చూసాం. కాలేజీలు చదివేటప్పుడు బోలెడు చూసా నేను, జర్నలిస్ట్ గా బోలెడు చూసా. ఎక్కడో ఎందుకు మన కళ్ళు ఎదురుకుండా ఈ 10 ఏళ్ల కాలంలో చూడండి, గుజరాత్ లో జరిగిన ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం జరిగిందా, పటేళ్ల ఉద్యమం జరిగిందా, తర్వాత నాడి పేరేంటి అప్పట్లో కన్నయ్య కుమార్, వాడిది ఒక పెద్ద ఇష్యూ నడిచింది. వాడిని తీసుకొచ్చి దేశమంతా తిప్పారా, తర్వాత ఏమైపోయాడు. ఇలా అన్ని ఏంటంటే డైరెక్ట్ గా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సక్సెస్ కాలేడు, లేకపోతే ఇంకోటి సక్సెస్ కాలేడు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎవరినో ముందు పెడతాడు. రాహుల్ గాంధీ అప్పుడు వీళ్ళని ముందు పెట్టాడు. ఒకేసారి గుజరాత్ లో 3 ఉద్యమాలు చేయించాడు. 3 తీసుకుని కాంగ్రెస్ లో మళ్ళీ ఒకళ్ళకొకళ్ళకి విరుద్ధం. ఒకటి రిజర్వేషన్ కావాలని ఉద్యమం, ఒకటేమో రిజర్వేషన్ వద్దని ఉద్యమం, ఇంకోటేమో వీళ్ళిద్దరు కాదు మాకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం. 3 ప్రోత్సహించి గుజరాత్ లో బీజేపీని గద్దె దించడానికి వాడాడు. ఆయన దురదృష్టమేమో గాని 99 సీట్లతో బీజేపీ గెలిచింది. ఈ 3 ఓడారు. ఏమైపోయింది, కన్నయ్య కుమార్ బీహార్, అక్కడి నుంచి అసలు దేశం మొత్తాన్ని కదిలించేయబోతున్నాడు, కొత్త యువరక్తం వచ్చేసింది అన్నారు. యువరక్తం రావడం వేరు, ఆ యువతరానికి ప్లానింగ్ వేరు. ప్లానింగ్ లో ఈ వృద్ధులు ఉంటున్నారు, ప్లస్ అవగాహన లేదు. నిన్న జరిగింది ఏంటి, సరిగ్గా చెయ్యాలంటే నా దృష్టిలో అయితే 100 చోట్ల 100 మంది వైర్లెస్ సెట్లు పట్టుకుని నుంచుని ఒక మైక్రోఫోన్ పట్టుకుని మనం ఏ గొడవలు చేయొద్దు, కూర్చుండిపోదాం, ప్రభుత్వం రావాలి, మోడీ రావాలి, లేకపోతే ఆయన వచ్చి దనకడొచ్చి మన దగ్గర కూర్చుని సమాధానం చెప్పాలి అంటే హీరోలు అయ్యేవాళ్ళు. దేశం కాదు ప్రపంచం యావత్తు. ఇందులో విజువల్స్ చూస్తే మైనర్ అమ్మాయిలు పట్టుకొచ్చారు. మైనర్లు, వీళ్ళు కనీసం 10th కూడా పూర్తి కాలేదు, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి, అది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ముస్లిం సంఘాలకు సంబంధించిన వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత సెక్యూరిటీ వాళ్ళ చొక్కాలు పట్టుకొచ్చడం, పట్టించి ఈ వీడియోలు తీయటం. నిన్న జరిగింది ఏంటంటే సోషల్ మీడియాను అడ్డు పెట్టి ఒక పెద్ద యుద్ధం. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు లైవ్ ఆన్ చేసుకున్నారు, సెల్ ఫోన్లు ఇట్లా పట్టుకుని తిరుగుతున్నారు అందరూ. ఇలా సెల్ ఫోన్లు పట్టుకుంటూ వీళ్ళ జోలికి, అంటే వీళ్ళని కొట్టగానే చూసారు నన్ను కొట్టేశారు, నేను వీరుండని చెప్పుకునేటటువంటిది. ఇవన్నీ కూడా ఒక డ్రమటైజేషన్ వలన, లేకపోతే పార్లమెంటు ముందు దాకా వచ్చిన లోపలికి వెళ్ళలేకపోవడం ఏంటి అంటే లీడర్షిప్ లేకపోవడం. సరైన లీడర్షిప్ ఉంటే కొంతమంది కుర్రోళ్ళు నిజంగా అగ్రెసివ్ గా కొట్టు అని చెప్పి నుంచున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసేవాడు ఎవడు అక్కడ? బేసిక్ గా ఎప్పుడైతే ఫస్ట్ నాయకత్వం పారిపోయింది, వాంగ్చుక్ హాస్పిటల్లో ఉన్నాడు, అభిజిత్ దుప్కే పారిపోయాడు, వాడెవడో రాణా అనేవాడేం భోజనం చేస్తున్నాడు అక్కడ హోటల్లో కూర్చుని, మిగతా ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఎక్కడో తిరుగుతున్నారు. ఎవడు అక్కడ లీడ్ చేయలే. వీళ్ళని ముందుండి నడిపించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ అక్కడ ఏ రచ్చ లేదు. నిజంగా అయితే సైలెంట్ గా జరిగేది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా కంగారు పడే స్టేజ్ వచ్చి అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు బ్యారికేడ్లు దూకి వీళ్ళలోకి దిగారు, బ్యారికేడ్లు దూకి, పోలీస్ బ్యారికేడ్లు దూకి వీళ్ళ దగ్గరికి దిగారు వాళ్ళు, అప్పుడు టెంపర్ బిగిన్ అయింది. అది ఎప్పుడైతే జరిగిందో గవర్నమెంట్ హ్యాపీ, రిలాక్స్, ఎందుకంటే పొలిటిసైజ్ అయిపోయింది అక్కడ. వీళ్ళు దిగకుండా అభిజిత్ దుప్కే గారు అక్కడ ముందు కూర్చుని నన్ను చంపేయండి, నో ప్రాబ్లం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నాకు కావాలి అని ఉంటే నేను సక్సెస్ అయి ఉండేది. అభిజిత్ దుప్కేనే అరే ఆయనేమో 21 రోజులు ఆమరణ దీక్ష చేస్తే వీడు 48 గంటలు కూడా భోంచేయలేక పడుకొని తాగేశాడంటే, వీడితో పాటు అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయి నాటకం ఆడింది. ఆ అమ్మాయి ఏంది, ఆ సోనం వాంగ్చుతో పాటు నేను కూడా 21 రోజులు దీక్ష చేశానని అమ్మాయి చెప్పుకుంటా కానీ ఎవరికి తెలియదు. రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేది, 2వ రోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చేది. కానీ నేను కూడా దీక్ష చేశానని 2 భుజాల మీద చెయ్యేసి డ్రామా ఆడింది అమ్మాయి. ఇట్లాంటి నాటకాలతో నడిచిన ఉద్యమం కారణంగా నిజమైనటువంటి యువతకి సంబంధించి ఒక క్లారిటీ రాలేకపోయింది.
అయితే దేశంలో అన్రెస్ట్ ఉందని చెప్పే ప్రయత్నం మనకి ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతుంది. 2019 ముందు జరిగింది, 2018లో షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది భారతదేశంలోకి వచ్చిన ముస్లింలకి ఏ ప్రాబ్లం లేదు, కానీ అప్పుడు చేసిన ఉద్యమం ఏంటి? షాహీన్ బాగ్ లో నెలల తరబడి ఉద్యమం చేశారు. ప్రభుత్వం ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తున్నది వాస్తవంగా బీజేపీ వాళ్ళకు కూడా నచ్చట్లేదు. ఏంటంటే ఆచితూచి వ్యవహరించడం. షాహీన్ బాగ్ ఉద్యమం కావచ్చు, రైతుల పేరుతో జరిగిన ఉద్యమం కావచ్చు, ఎర్రకోట మీద దాడి వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఈ వ్యవహారంలో కావచ్చు. నిన్న కూడా చూడండి, పోలీసుల మీద రాళ్ళేసి కొడుతుంటే కూడా పోలీసులు కర్రతో గట్టి కొట్టట్లా, టచ్ చేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు, తోసేస్తున్నారు. అంతేగాని నిజంగా వాళ్ళు కొడితే తలకాయలు ఉంటాయండి వీళ్ళకి. 180 మందికి పోలీసులకు గాయాలైతే వీళ్ళకైంది 70 మందికి. చాలా మందికి వీళ్ళు రాళ్లతో కొట్టారు, తగలబెట్టారు వాహనాలు. స్టూడెంట్స్ అయితే ఎందుకు తగలబెడతారు? అక్కడ స్టూడెంట్ ఎవడు ఉన్నాడు, అక్కడ నేపాల్ కింద మార్చేస్తామన్నటువంటి జేఎన్యూ బ్యాచ్ ఉన్నారు. రెండోది వచ్చేటప్పటికి నేను చెప్పిన ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రతి క్షణం ఏదో ఒక యాజిటేషన్ క్రియేట్ చేయడం. ఆ యాజిటేషన్స్ అడ్డం పెట్టుకుని దేశంలో వ్యతిరేకత ఉందనేది మెయిన్. ఇక్కడ 3 కోణాలు. ఒకటి, FCRA నిబంధనలకు సంబంధించిన చట్టం తెస్తున్నారు ఈ సెషన్లో. అది తెస్తే ఇప్పుడు వాడి పేరేంటి, యోగేంద్ర యాదవ్ అన్నాడు. యోగేంద్ర యాదవ్ తో పాటుగా దాదాపు 8 మంది ఈ ఉద్యమాన్ని వీళ్ళని అభివృద్ధికి ముందు పెట్టి నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా విదేశీ స్వచ్ఛంద సంస్థ, విదేశాల నుంచి విరాళాలు వీళ్ళ స్వచ్ఛంద సంస్థల పేరుతో వస్తాయి వీళ్ళకి. వీళ్ళు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే డీప్ స్టేట్ వాళ్ళు అనడానికి సాక్ష్యం ఏంటంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని శాసించడానికి సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేశారు. దాంట్లో యోగేంద్ర యాదవ్ సభ్యుడు. దాంతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ ఇప్పుడు యాజిటేషన్ లో లీడ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు, ఆ కమిటీ ఏం చెప్తే అది మాత్రమే చేయాలని సోనియా గాంధీ ఆంక్ష పెట్టింది, అదే చేశాడని మన్మోహన్ సింగ్ PA పుస్తకం రాశాడు. అలాంటి ఓ రకంగా చెప్పాలంటే షాడో ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించారు వీళ్ళంతా. ఇప్పుడు మోడీ వచ్చాక కనీసం వీళ్ళ సలహా అయినవాడు కూడా లేడు. వాళ్ళు ఇప్పుడు దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి మోడీని దించేస్తే కాంగ్రెస్ ఉంటే కనుక వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది. అరాచకం ఏమైనా చేయొచ్చు. ఉగ్రవాద సంస్థలు దర్జాగా తిరగచ్చు, ఉగ్రవాద సానుభూతి పనులు దర్జాగా తిరగచ్చు, రేపు ఈ దళిత రిజర్వేషన్ లాంటివి తీసుకొచ్చేసేసి ఇంకో రచ్చ చేయొచ్చు. కాంగ్రెస్ అనేది కంఫర్టబుల్, ఇబ్బంది రానంత వరకు వాళ్ళ నెత్తినేసుకుంటది. లైక్ ఒకప్పుడు అమృత్సర్ లో స్వర్ణ దేవాలయంలో ఆయుధాలు తయారు చేసే రోజు దాకా వాళ్ళకి మద్దతు ఇళ్ళే బెందరన్ వాళ్ళకి. శ్రీలంకలో LTTలో వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీని చంపేదాకా LTTకి మద్దతు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పీకల మీదకి వచ్చేదాకా వెధవలందరినీ ప్రోత్సహిస్తారు. ఈవెన్ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. నక్సలైట్లను ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ వీళ్ళ పీకల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద నిషేధం పెడతారు. బీజేపీ అట్లా కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ చూసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు FCRA నిబంధనల కింద NGOలను అడ్డుపెట్టి దేశంలో మత మార్పిడితో పాటు ఈ దేశ పాలనని శాసించాలనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు NGOకి పేపర్ ప్రింట్ చేసే అవసరం ఏంటి? న్యూస్ పేపర్లు. NGO పాంప్లెట్లు తయారు చేసేది ఏంది? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సేవ చేయి, విదేశాల నుంచి డబ్బులు. బట్ వీళ్ళు చేస్తుంది ఇవి, పేపర్లు ప్రింట్ చేయడం, పేపర్లకి డబ్బులు ఇవ్వడం, టీవీలు నడిపించడం, టీవీ ఛానళ్ళకి స్పాన్సర్షిప్లు ఉన్నాయి FCRA నిబంధనల కింద. అప్పుడు ఆయన మానేసింది అందుకే కదా, NDTV ఆయన. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంతకాలం డబ్బులు? విదేశాల నుండి. వీళ్ళు దేశానికి అనుకూలంగా ఎప్పుడన్నా వార్తలు రాశారు సచ్చినా? లేదు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినా మందే తప్పు, చైనా మన మీద దాడి చేసినా మందే తప్పు, మనం వాళ్ళ మీద దాడి చేసినా మందే తప్పు. భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ పక్క దేశాల కోసం పక్కలు పరిచేటటువంటి వెధవలందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమమే నిన్నటి వ్యవహారం. ఇది పీక్ స్టేజ్కి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. నేపాల్ తరహా కుట్ర నేను దాదాపుగా 2 నెలల నుంచి చెప్తున్నా. ఢిల్లీలో నాకున్న సోర్సెస్తో ఇది జరగబోతోంది సంథింగ్ అన్నటువంటి. ఫైనల్గా నేను అదే జరిగింది. అయితే అమిత్ షా పక్కా స్కెచ్తో ఎక్కడికక్కడ కంట్రోల్ చేయబట్టి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళాలి. వీళ్ళేంటి, పార్లమెంట్లోకి వెళ్ళే కాల్పులు జరిపించుకోవాలి, 10 మంది చచ్చిపోవాలి, యువతరం చచ్చిపోవాలి, అదిగో చూసారా చంపేశాడు మోడీ అన్నటువంటి పేరుతో. ఇది మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 6 నెలల్లో, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. దానికోసం కాంగ్రెస్ పార్టీకి
ఆమ్ ఆద్మీ పార్టీకి కావాలి. లాస్ట్ ట్రిప్ జరిగింది ఏంటి, రైతుల పేరుతో ఉద్యమం. ఆ తర్వాత పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మరి రైతులకు అక్కడ న్యాయం జరిగిందా, చేసిందా పంజాబ్ గవర్నమెంట్? చేయలేదే. ఇప్పుడు వాళ్ళ రైతుల పేరుతో ఉద్యమం ప్రారంభమైంది. ఏందది, అమెరికాతో ఒప్పందం గురించి. అసలు ఒప్పందమే జరగాలి అమెరికాతో. ఒప్పందం జరిగాక అందులో ఈ కండిషన్స్ మాకు నచ్చలేదని చెప్పి ఉద్యమం చేయడం చూసాం. అసలు ఏమీ లేకుండానే ఉద్యమం చేయడం ఏంటి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్స్ దాంట్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి మనకి, అంతరిక్షం దాంట్లో పెట్టుబడులు వస్తున్నాయి, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. భారతదేశానికి ఇప్పుడు చైనాని వద్దనుకుంటున్న యూరప్ కంట్రీస్ సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే అమెరికాలో విసిగిపోయినటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఇలా వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలంటే ఇక్కడ ఒక అన్రెస్ట్ ఉండాలి. అల్లర్లు జరిగే ప్రాంతంలో, ఉద్యమాలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ఉంటుందో లేదో అన్న భయం కల్పించాలి. కల్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇప్పుడు జరుగుతున్న కుట్ర. ఒక రకంగా ఇలాంటి ఉద్యమాలకు కానీ లేదంటే సిపిజికి కానీ ఐఎన్డిఏ కూటమి పరోక్ష మద్దతు ఇస్తుందా? ప్రత్యక్ష మద్దతు ఇస్తుంది. వాస్తవంగా ఒక్కటే అంటే అదేనేది కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పాల్గొనట్లేదు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ సంస్థలే పాల్గొంటున్నాయి. సమాజ్వాదీ పార్టీ కూడా డైరెక్ట్ గా పాల్గొంది కదా. నిన్న సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలకు సంబంధించి డైరెక్ట్ గా టింకు యాదవ్ పాల్గొంది కదా, ములాయం సింగ్ భార్య పాల్గొంది కదా అందులో. ఆడెవడు ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి పాల్గొన్నాడు కదా. కాకపోతే డైరెక్ట్ గా రారు వీళ్ళు, స్టేజ్ దగ్గర వీళ్ళు ఉంటారు, మిగతా మీరు అందరు పోయి కొట్టుకుంటారు అంటారు. డైరెక్ట్ గా పాల్గొన్నారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ నేను చెప్పింది అదే. సీఎం గా చేసిన అమ్మాయి అతిషి తను కూడా పార్టిసిపేట్ చేసింది కదా ప్రత్యక్షంగా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్టిసిపేట్ చేశారు అందులో నిన్న. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా పాల్గొన్నారు నిన్న. ఇప్పుడు జరుగుతున్నదల్లా ఓపెన్. మెయిన్ ఏంటి అంటే రాబోయేటటువంటి ఎన్నికల కోసం అన్రెస్ట్ క్రియేట్ చేయడం. ప్రత్యక్షంగా ఇదిగో నేను ఈ పథకాలు ఇస్తాను. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ క్రిందసారి పంజాబ్ దగ్గర ఎట్లాంటి గొడవలే సృష్టించి గెలిచింది, అధికారంలోకి వచ్చింది. ఈ 5 ఏళ్లలో వాటిని సాటిస్ఫై చేయాల. మొన్న వచ్చినటువంటి సర్వేల ప్రకారం ఈ దఫా ఓడిపోతుంది. ఢిల్లీలో ఓడిపోయింది, రేపు అక్కడ కూడా ఓడిపోతుంది. కాబట్టి ఆ ఓటమిని కంట్రోల్ చేయాలంటే ఇదిగో యువతరం కోసం పోరాడుతున్న పార్టీగా బిల్డప్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనో లేదంటే తొలగింపుతోనో ఇది ఈ సమస్యకి ముగింపు పలుకుతారు, కొత్త ఇష్యూ క్రియేట్ చేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక అస్త్రం అంతే. నీట్ అనేది ఒక అస్త్రమా అంటే ఇదని కాదు. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 70-80 లీకులు అయినాయి. అట్లాగే ఇప్పుడు లీకులు అవుతుంటాయి. లీక్ అయినప్పుడు లీకులకి రీజన్ ఏంటి? వాస్తవంగా నిజంగా వీళ్ళకి కమిట్మెంట్ ఉంటే నేనే అడుగుతున్నా, ఎందుకు లీకులు అవుతున్నాయి? ఒక గవర్నమెంట్ స్కూల్ వాడు చేస్తున్నాడా, గవర్నమెంట్ కాలేజీ వాడు చేస్తున్నాడా? వాడికి అంత తీరిక ఓపిక ఉండదు, వాడి జీతం వాడికి వచ్చేస్తుంది. ఎవడు చేస్తున్నాడు? వీడు ప్రైవేట్ విద్యా సంస్థలో చేస్తున్నాడు, కార్పొరేట్ విద్యా సంస్థలో చేస్తున్నాడు. ఎందుకు? ఎక్కువ మంది పాస్ అయితే ఎక్కువ ర్యాంకులు వాళ్ళ సంస్థకు వస్తే 100 అడ్మిషన్లు 1000 అవుతాయి. ఇప్పుడు నారాయణ చైతన్య ఇట్లాంటి వాటిట్లలో వచ్చే అడ్మిషన్ ఏంటి? వాళ్ళ దాంట్లో గ్యారంటీ పాస్ అవుతారు, గ్యారంటీ ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అనే నమ్మకం. కానీ ఉండే ర్యాంకులు ఎన్ని ఉంటాయి? వాళ్ళకున్న విద్యార్థుల సంఖ్య అంతా 5 లక్షల మంది విద్యార్థుల్లో 500 మందికి ర్యాంకులు వస్తాయి, లేదా 50 మందికి 500 మందికి ర్యాంకులు వస్తాయి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఆ సంస్థల వ్యాపారం దీని మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి లీక్ చేసుకుంటారు. ఎవరిని కొంటారు? నేను మొన్న ఒక అతను మాట్లాడాడు నాతో ఈ లీకులకు సంబంధించినటువంటి ఇష్యూలో. తెలంగాణలో మొన్న పేపర్ లీక్ అయింది చూడండి ఆ మధ్యన, దానికి సంబంధించి పూర్తిగా తెలిసిన మనిషి మాట్లాడాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక మనిషి అధికారి ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిందే. ఆఫ్ ద రికార్డ్ అంటే తన పేరు చెప్పకుండా మాట్లాడచ్చు చెప్పడానికి కావాలంటాను. ఏంటది? బీహార్లో లేకపోతే కనుక ఢిల్లీలో కొంతమంది గాలికి తిరిగే వెధవలు ఉంటారు. అక్కడున్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరితో వీళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. అందులో పనిచేసే కార్మికులతో వాళ్ళకి ఎంత ఇస్తారు జీతాలు? 10,000, 5,000 ఇట్లాంటి జీతాలు వస్తాయి. వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకుంటారు. పెట్టుకున్నాక వీళ్ళందరూ ఏంటి, అక్కడేదో సేఫ్ అని అక్కడ ప్రింటింగ్ చేయించడం మిగించేస్తారు గవర్నమెంట్. అక్కడ ప్రింట్ చేయించినప్పుడు ఈ ప్రింటర్ ఎవడైతే చేస్తుంటాడో వాడు పాడైపోయినాయి అని కొన్ని పేపర్లు దాంట్లో వేస్తాడు డస్ట్బిన్లో. వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు, వీళ్ళు ఆ పేపర్ తీసుకొచ్చి లీక్ చేస్తారు. అది ఎవరికి? సదరు ఈ కంపెనీలతో, అంటే ఎవరు? కోచింగ్ సెంటర్లతో టైఅప్ అవుతారు. వీడి ఇక్కడ పేపర్ కి వీడికి 500, 1000 రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఒక 5,000 ఇస్తాడు ఈ పేపర్ పడేసినందుకు. వీడికి ఒక 50,000 ఇస్తాడు. ఇంతే బ్రోకర్ కి వీడికి జరిగేది. లేదా 1,00,000 ఇస్తాడు. మిగతాది ఆ కంపెనీ వాడు ఇంకో 10 మందికి అమ్ముకుంటాడు. ఇది జరుగుతుంటాయి.
వీటిని నడిపించేది ఎవరయ్యా అంటే కోచింగ్ సెంటర్లోళ్ళు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. వాటిని నిషేధించమని చెప్పండి వీళ్ళందరికీ నిజంగా దమ్ముంటే. దేశంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడానికి వీల్లేదు, అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ నీట్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ తమ బిడ్డకి ర్యాంక్ రావాలి. వాస్తవంగా గవర్నమెంట్ మేనేజ్ చేయాలంటే ఎంతసేపు అండి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు నారాయణ విద్యా సంస్థల వాళ్ళు లీక్ చేశారని గొడవ నడిచింది. ఏమన్నా అయిందే? ఏమన్నా అయిందే? పోనీ అప్పుడు ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా? ఇప్పుడు మొన్న యూపీఎస్సీ దన్నా ఏపీఎస్సీదో ఏదన్నారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఎవడు వీటిట్లలో జరుగుతున్నది మోసం ఖచ్చితంగా. కానీ వ్యక్తి స్వార్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య రామ మందిరం ఉంది, దొంగతనం చేసినోడు దొంగ ఉంటాడు. దొంగాడు ఎవడో చేస్తే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలంటే మన రాజకీయం వైపుకి తీసుకుపోతున్నాం. దొంగను దొంగగా చూడట్లా. ఇక్కడ నీట్ అనేటటువంటి దాంట్లో జరుగుతున్నది ఒకటే, దేశవ్యాప్తంగా నీటిని చెడగొట్టాలి, జేఈని చెడగొట్టాలన్నది చాలా పక్కా కుట్ర జరుగుతుంది. దీని వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ నడుస్తుంది. ఎందుకు అంటే ఎంసెట్ నడిపితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎంసెట్ నడిపారు అనుకోండి, మాకు 1 1 1 2 2 2 అని చెప్పుకోవడానికి వీలు. నీట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు పేపర్లో రాస్తున్నాడు కదా, ఆంధ్రాకి 30వ ర్యాంకు, తెలంగాణకి 40వ ర్యాంకు ఇట్లాగనేసేసి ఈ ర్యాంకులు రాసినప్పుడు అసలు మనం ఫస్ట్ లో ఉండట్ల టాప్ 10 లో. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏదో పెద్ద సమస్య కూర్చుంది. దానికి అప్పటికే అడ్వర్టైజ్మెంట్ ఎట్లా మేనేజ్ చేస్తారు? దేశంలో జరిగిన నీట్ లో ఆంధ్ర కేడర్ లో మావాడికి 1, మావాడికి 2 అని రాస్తారు. ఒరిజినల్ ర్యాంక్ చూస్తే 800 900 ఉంటుంది. ఇలాంటి ప్రచారాలతో డ్రామా ఆడుతున్నారు. ఆడలేని వాళ్ళకి ఇవి ఎత్తేయాలి, ఎత్తేసి రాష్ట్రాల వారి వదిలేయాలి. నీట్లు దాని ఉద్యమం వరకు వీళ్ళు అంతమందిని గ్యాదర్ చేయడమో, తీసుకురావడమో, లేదంటే పార్టీలు మద్దతు ఇవ్వడం. ఆ ఢిల్లీలో నిన్న చేసిన యాజిటేషన్ లో కాక్రోచ్ సక్సెస్ అయిందా? కాక్రోచ్ కాదంటున్నా నేను. అదే సక్సెస్ అంటే దాని పేరుతోనే జరిగింది కదా ముందు పెట్టి. రెండవది ఇది కూడా ఫెయిల్యూర్. ఎందుకంటే డిమాండ్ నెరవేరేదాకా ఆగలేకపోయారు, అది అప్పుడు ఫెయిల్యూర్. ఉద్యమం కామన్, ఢిల్లీలో నిరంతరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఇప్పుడు రైతుల పేరుతో ఇది కేంద్రం కదలాలా? నిజంగా మరణించిన వాళ్ళకి ₹1 కోటి ఇవ్వడం, లేదంటే ఇప్పుడు అతన్ని వదిలేయడము, ఇవన్నీ చెయ్యాలా? సోనం వాంగ్చుక్ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి వదిలేయమంటే ఆయన ఎవడు బంధించలేదు, ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని సుప్రీంకోర్టు చెప్పింది, ప్రభుత్వంగా అది చెప్పింది. అదొక డ్రామా సోనం వాంగ్చుక్. రెండవది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో చనిపోయినటువంటి వాళ్ళది అడగడంలో తప్పు లేదు, పరిహారం అడగడం ఎంతో కొంత ఇవ్వమంటే బానే ఉంటది, అంతవరకు ఓకే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి ఎథికల్, అది బీజేపీ నేను అనుకోవడం. అసలు వాస్తవంగా ఇప్పటికే మంత్రివర్గంలో మార్చేవాడు. వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు, ఆయన తీసేస్తారని వీళ్ళు ఉద్యమం బిగించేశారు. అంతేనా? అది రేపు తెలుస్తుందేమో కేబినెట్ విస్తరణ. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ స్థాయిలో కాక్రోచులు చేసిన ఉద్యమం లేదంటే నిరసన, దానికి ప్రత్యక్షంగానే సపోర్ట్ మద్దతు దక్కింది INDA కూటమి నుంచి. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుంది, దీని మీద కేంద్రం తీసుకునే నిర్ణయం ఏంటి చూద్దాం.